హలో ఫ్రెండ్స్. ఏంది ఐటీలో జాబ్ చేద్దాం అనుకున్నావు. మరి దానికి ట్రిపుల్ ఈ తీసుకోవడం ఎందుకు? మళ్ళా ట్రిపుల్ ఈ తీసుకొని 4 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత మళ్ళీ ఐటీ ఫీల్డ్‌లకే అచ్చుడెందుకు అని అనుకుంటున్నారా? ఏం చేస్తాం? అట్లా రాసిపెట్టిండు ఆ దేవుడు. సారీ నేనే రాసుకున్నా. ఎందుకంటే కౌన్సెలింగ్‌లో ఫస్ట్ అన్ని సీఎస్‌సి పెట్టుకున్నా. తర్వాత ఈసీ పెట్టుకున్నా. తర్వాత ట్రిపుల్ ఈ పెట్టుకున్నా. నాకు ఆ భగవంతుడు ఆ ముందున్నయి ఏమి ఇయ్యకుండా లాస్ట్ ట్రిపుల్ ఈ పెట్టుకున్నది ప్లస్ హైదరాబాద్‌లో ఒక కాలేజ్‌లో ఇచ్చిండు. సర్లే హైదరాబాద్‌లోనే గదా! మా ఇంట్లో ఆల్రెడీ ఒకరు ఐటీలో జాబ్ చేస్తున్నారు మా అన్న. సరే నేనెందుకు ఐటీ ఫీల్డ్‌లోకి పోయేది. ఇట్లా వచ్చింది ట్రిపుల్ ఈనే గదా! సరే ట్రిపుల్ ఈ తీసుకొని గవర్నమెంట్ జాబ్ కొడదామని చెప్పి అప్పటిదప్పుడు ఏమో మరి మైండ్ సెట్ అట్లుండే అప్పుడు. అట్లా అనుకున్నా. ట్రిపుల్ ఈ తీసుకొని గవర్నమెంట్ జాబ్ కొడదామని. సరే నేను ట్రిపుల్ ఈనే తీసుకుంటే ఇంకా కౌన్సెలింగ్ అవసరం లేదు నాకు అని చెప్పి సెలెక్ట్ చేసుకున్న ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అయినా. ఫస్ట్ ఇయర్ అన్ని కామన్ సబ్జెక్ట్సే. ఏం తెలుత్తది? ఏం తెలవలేదు. సెకండ్ ఇయర్ లేదు. మొత్తం చదివిన తర్వాత థర్డ్ ఇయర్‌కొచ్చినంక అర్థమైంది. అమ్మోయ్! ఇది నా వల్ల గాదు. ఇది నేను ఎల్లదీయలేను అని చెప్పి అర్థమయ్యి ఏం చేసినా ఇంట్లో చెప్పిన. ఐటీ ఫీల్డ్‌లోకెళ్తా నేను. ఇది నేను జేయలేను అని జెప్పి. అప్పుడు మళ్ళా జావా కోచింగ్‌కి పోయినా థర్డ్ ఇయర్‌లో. ఫోర్త్ ఇయర్‌లోనేమో ఒరాకిల్ కోచింగ్‌కి పోయినా. ఈ ట్రిపుల్ ఈ అయితే ఏదో ఎగ్జామ్‌లకు తగ్గట్టు ముందు రోజు నైట్ అవుట్‌లు అట్లా ఇట్లా చేసి మంచిగానే పాస్ అయినా. 73% వచ్చింది బీటెక్‌లో. కాలేజ్‌లో ఉన్నప్పుడు ప్లేస్‌మెంట్సు హుహు. మనకంత లేకుండే. సో, ఒక్కొక్కటో రెండో వచ్చినాయి. కానీ మనల్ని తీసుకోలేదు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒక 20 డేస్ హాలిడేస్ తీసుకొని, మళ్ళా తట్టాబుట్టా సర్దుకొని అమీర్పేటలో ల్యాండ్ అయినా.